నీ దగ్గర ఏమైనా ఉందా, చూపి ప్రామిసర్ నోట్ ఏమైనా ఉంటే చూపి. వీడు పిచ్చోడైపోతాడు లాస్ట్లో. సో చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రామిసర్ నోట్ లేకపోయినా అమౌంట్ అనేది మన అమౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఈ ముచ్చట ఎవరికి తెలియదు అనమాట. ఈ ముచ్చట ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. ప్రామిసర్ నోట్లు అరే నా దగ్గర ఏం లేవు, ఫోన్పే రిసిప్ట్లు ఫోన్పేలో అడిగితే ఫోన్పేలో పంపించిన, క్యాష్ అడిగితే క్యాష్లో పంపించిన, ఇవన్నీ అవసరం లేదు అన్నట్టుగా ఒక భయం కూడా ఉంటుంది. ఇంకా మళ్ళా నేను కోర్టుకు పోతే ఇంకా మళ్ళీ దానికి అదనంగా కట్టుకొని ఇంకెన్నేళ్ళు తిరగాలని చెప్పి ఉంటుంది. పోతే పోయాయి మైండ్ సెట్ లో ఉంటారు. చాలా మంది ఉన్నారు అట్లా మైండ్ సెట్ లో. రీసెంట్గా నా దగ్గర ఒక క్లయింట్ వచ్చిండు, వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే హెచ్ఆర్కి ఒక 6 lakhs ఇచ్చిండంట. 6 lakhs ఇస్తే వితౌట్ ఎవిడెన్స్ క్యాష్ ఇచ్చిండు, క్యాష్ తీసుకెళ్ళి ఇచ్చిండు. సో తను ఎన్నిసార్లు అడిగినా కూడా అమౌంట్ అనేది ఇవ్వట్లే. లాస్ట్లో ఏమన్నాడంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు. అది డైరెక్ట్ వర్షన్. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే నేను చెప్పేది అని అంటే, నువ్వు నార్మల్గా వాళ్ళకి ఎట్లో ఒకట్లా ఒక ఎవిడెన్స్ గ్యాదర్ చేసేసుకొని ఇది ఎలక్ట్రానికల్లీ లేదు అని అంటే డైరెక్ట్ ఓరల్లీ అనేది ఒక ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకో. దాని తర్వాత మనం చేద్దామని చెప్పా. డైరెక్ట్ వాట్సాప్లో టెక్స్ట్ పెట్టిండు ఏమని, సార్ నా అమౌంట్ నాకు ఎప్పుడు ఇస్తారు, సో నాకు ఇట్లా అర్జెన్సీ ఉంది, మా పాపకి ఇట్లా హెల్త్ ఇష్యూ, రియల్లీ వాళ్ళ పాపకి హెల్త్ ఇష్యూ ఉంది, సో మా పాపకి ఇట్లా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి వాడు మెడికల్ బిల్ పంపించిండు. సో ఇట్లుంది హాస్పిటల్లో ఉంది అని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను క్లియర్ చేస్తా అంటే, ఓకే సార్ మీరు టోటల్ అమౌంట్ ఇంత ఇవ్వాలి, టోటల్ ఇంత నేను ఇంత ఇంట్రెస్ట్ తీసుకొస్తున్నా బయట నుంచి, సో ఇంత అమౌంట్ నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నా అని. ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ అరేంజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఐ విల్ అరేంజ్ అనమాట. సో ఇది చాలా ఎవిడెన్స్. దాని తర్వాత ఏం చేసిండు, వీడు డైరెక్ట్ వెళ్ళేసి ఎప్పుడు ఇస్తావు ఏంది అని గట్టిగా అడగగానే నువ్వెప్పుడు ఇచ్చినావు అన్నాడు. ఓకే టీకే, నువ్వు ఎప్పుడు ఇలే కదా, ఆల్రెడీ దొరికిపోయిండు దొంగ, దొరికిపోయిండు. ఇక్కడ చేసేది ఏం లేదు, మనం ఎమ్మట సివిల్ సూట్ ప్రకారమే వెళ్ళినాము, ఏదైతే ఇట్లా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలో అట్లనే ప్రొసీడ్ అయిపోయినాము, సాలరీ అటాచ్మెంట్ పెట్టించేసినాం. ఇప్పుడు ఆబ్వియస్లీ 6 months బ్యాక్ అయిపోయింది, ఇప్పుడు సాలరీ అటాచ్మెంట్ పెట్టించేసినాం. సో ఇప్పుడు సాలరీలో పడింది అంటే ఎనీ కాస్ట్, వాళ్ళు కౌంటర్ వేసుకోకపోతే ఎనీ కాస్ట్ వాళ్ళకి సాలరీ అటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే సివిల్లో మెనీ వేస్ ఉన్నాయి. జీరో ఎవిడెన్స్తో కూడా మన అవసరమైతే అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు సివిల్ సూట్ ఫైల్ చేసేసి. సో ఈ ముచ్చట ఎవరికి తెలియదు.